బ్లౌజు ఒరిజినల్ పీసు చిన్నగా ఉండి పెద్ద సైజు బ్లౌజ్ వచ్చినప్పుడు ఫస్ట్ వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ కట్ చేసుకుంటాం కదా, లైనింగ్ అనేది ఇలా ప్లాన్ వేసుకున్న తర్వాత మాత్రమే కట్ చేసుకోవాలండి. ముందు బ్యాక్ పార్ట్ అని, ఫ్రంట్ పార్ట్ అని, హ్యాండ్ అని ఒకదాని తర్వాత ఒకటి కట్ చేసుకుంటూ వెళ్ళిపోయామంటే లాస్ట్కి వచ్చేసరికి మనకి క్లాత్లు ఏం మిగలవన్నమాట. అప్పుడు చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ఇలా ప్లాన్ వేసుకున్నారనుకోండి క్లాత్ సేవ్ అవుతుంది. అదేవిధంగా నెక్ దగ్గర కట్ చేసిన పీసు, ఇంకా హ్యాండ్స్ పక్కన కట్ చేసిన పీసులు ఉంటాయి కదా, దాంతో షేప్ బెల్ట్ అనేది లాస్ట్లో కుట్టుకోవాలన్నమాట. ఆ విషయం తెలియక నేను చాలా తిప్పలు పడేదాన్ని. బ్లౌజ్ పీస్ కూడా సరిపోయేది కాదు ఒరిజినల్ పీస్ అనేది. సో మీరు మాత్రం ఇలా చేయకండి. ఇప్పుడు నేను ఏం చేశాను, బ్యాక్ పార్ట్ పెట్టాను, తర్వాత ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ పెట్టి తర్వాత కట్ చేసుకుంటూ వస్తున్నాను కదా, మీరు కూడా అలాగే కట్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి కొంచెం క్లాత్ మిగిలింది కదా, ఆ క్లాత్ తోటి నెక్ దగ్గర ఉన్న పీస్ తోటి షేప్ బెల్ట్ అనేది మనం బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత మనం కుట్టుకోవచ్చు. అంతగా లేకపోతే లెఫ్ట్ సైడ్ మంచి క్లాత్ వేసుకుని రైట్ సైడ్ వేరే కలర్ అంటే సేమ్ కలర్ క్లాత్ అయినా సరే, ప్లెయిన్ క్లాత్ అయినా ఏదైనా సరే వేసుకోవచ్చు అనమాట. అలా ప్లాన్ వేసుకుంటే